హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియోలో అయితే ప్రతి ఒక్కరికి నచ్చే టమాటా పచ్చడి అండి. అది కూడా 3 కేజీల టమాటా పచ్చడి. ఈజీగా చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఎవరైనా సరే, అంటే కొత్త వారైనా సరే, ఇప్పటి వరకు పచ్చడి పట్టలేని వారైనా సరే ఈజీగా పెట్టేసే మెథడ్లో చూసేద్దాము. ఈ పచ్చడి సంవత్సరం పాటు నిలవ ఉంటుంది. డౌట్ అనుకుంటే ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. నేనైతే 3 కేజీల టమాటాలు తీసుకున్నాను. చాలా గట్టిగా ఉన్నాయి, మంచి కలర్ఫుల్గా ఉన్న టమాటాలను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ 3 కేజీల టమాటాలను నీళ్లు వేసి 2 సార్లు కడిగి బట్టతో తుడుచుకోవాలి, తడి లేకుండా. ఇలా తుడుచుకున్న టమాటాలను నిలువుగా పెద్ద ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఇలా ఈ ప్రాసెస్ అంతా చేయడానికి కనీసం 5 నిమిషాలైనా పడుతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలను స్టవ్ వెలిగించి ఒక ప్యాన్లో వేసుకొని స్టవ్ పై పెట్టుకోవాలి. ఇలా టమాటా ముక్కలను స్టవ్ పై పెట్టుకున్నప్పుడు మీడియం హీట్ పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ముక్కలు అనేది ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీడియం హీట్ పెట్టుకోవాలి. 30 సెకండ్లకు ఒకసారి కలుపుతూ ఉండాలి. ఇలా టమాటా ముక్కలు స్టవ్ పై పెట్టుకున్న తర్వాత 3 నిమ్మకాయల సైజ్ అంతా చింతపండును వేసుకోవాలి. అంటే దగ్గర 30 నుంచి 40 గ్రాముల చింతపండు అయితే సరిపోతుంది. చింతపండు ఎక్కువగా వేసుకుంటే పచ్చడి పుల్లగా ఉంటుంది. పులుపు ఎక్కువగా ఉన్నప్పుడు ఉప్పు కారాలు ఎక్కువగా పడతాయి. అప్పుడు చింతపండు ఫ్లేవర్ ఎక్కువగా ఉండి టమాటా ఫ్లేవర్ అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి నేనైతే చింతపండును తక్కువగా వేస్తున్నాను. ఎంత అయితే 1 కేజీకి సరిపోతుందో దాన్ని బట్టి మనం పెంచుకుంటూ వెళ్ళాలి. 3 కేజీలకి 3 నిమ్మకాయలంతా చింతపండు అయితే సరిపోతుంది. దగ్గర 30 నుంచి 40 గ్రాముల చింతపండు అన్నమాట. ఇలా చింతపండు వేసిన తర్వాత 30 సెకండ్లకు ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. టమాటాలో ఎక్కువగా నీరు ఉంటుంది కాబట్టి ఈ కుకింగ్ ప్రాసెస్ అనేది కాసేపు పడుతుంది. ఇప్పుడు అలా టమాటాలు ఉడుకుతుండగానే మీకు ఏ నూనె అయితే తీసుకుంటున్నానో ఆ నూనె చూపిస్తున్నాను. ఈ నూనె వేరుశనగ నూనె. వేరుశనగ నూనె అయితే పచ్చడికి చాలా రుచి వస్తుంది. అందుకని ఈ నూనెనే తీసుకుంటే మంచిది. తరువాత మనం పచ్చడిలో వాడే మెత్తని ఉప్పు కూడా ఒకసారి స్టవ్ వెలిగించుకొని ప్యాన్లో వేసుకొని జస్ట్ వేడెక్కితే సరిపోతుంది. అలా వేడి చేసిన ఉప్పును కూడా సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు టమాటాలో నీరంతా ఎగిరిపోయే వరకు టమాటాను కుక్ చేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత కొంచెం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న టమాటో పేస్ట్ని ఒక పాత్రలో వేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేనైతే 2 సార్లు మిక్సీ పట్టడం జరిగింది. ఎందుకంటే 3 కేజీల టమాటాలు కాబట్టి 2 సార్లు వేసుకొని మిక్సీ చేసుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని పక్కన పెట్టుకొని స్టవ్ పై మరొక ప్యాన్ పెట్టుకోవాలి. ఆ ప్యాన్లో 1/2 లీటర్ నూనె నేను వేయడం జరిగింది. ఇంకా చెప్పాలంటే 1/2 లీటర్ కన్నా ఎక్కువే వేశాను నేను. ఈ నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత 2 చెంచాల ఆవాలు వేసుకోవాలి. అలాగే 3 చెంచాల పచ్చిశనగపప్పు కూడా వేసుకొని కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. 3 కేజీల టమాటాలకు ఖచ్చితంగా 1/2 లీటర్ నూనె అనేది పడుతుంది. ఎందుకంటే పచ్చడి పాడవకుండా ఉండాలి కాబట్టి కొంచెం నూనె ఎక్కువగానే వేసుకోవాలి. తక్కువ పచ్చడి చేసుకునేటప్పుడు నూనె తక్కువైనా పర్వాలేదు. ఎందుకంటే త్వరగా మనం అవకొట్టేస్తాం కాబట్టి నూనె తక్కువైనా పర్వాలేదు. ఎక్కువ పచ్చడి చేసుకునేటప్పుడు ఏమాత్రం డౌట్ పడకుండా కొంచెం ఎక్కువ నూనె వేసుకోవాలి. ఈ ఆవాలు పచ్చిశనగపప్పు వేగిన తర్వాత 1/2 కప్పు ఎండుమిర్చి ముక్కలు, గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి. ఇలా నెమ్మదిగా కలుపుతూ వేయించుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి తాలింపు వేసినప్పుడు. ఇలా వేసుకున్న తర్వాత 30 సెకండ్ల పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు 1 చెంచా ఇంగువను వేసుకోవాలి. తాలింపు పెట్టినప్పుడు మాత్రం అస్సలు మాడిపోకుండా చూసుకోవాలి. ఆ తాలింపు అనేది పచ్చడికి చాలా రుచినిస్తుంది కాబట్టి దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలి. 1 చెంచా ఇంగువ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని రెడీగా పెట్టుకున్న టమాటా పేస్ట్ను వేసుకోవాలి. టమాటా పేస్టు పూర్తిగా వేసిన తర్వాత నూనె అనేది పొంగిపోకుండా నెమ్మదిగా కలుపుకోవాలి. టమాటో పేస్ట్ వేసిన తర్వాత
మంటను పెంచకుండా లో ఫ్లేమ్లోనే మనం కలుపుతూ ఉండాలి. ఇలా టమాటా పేస్ట్ వేసిన తర్వాత అడుగు మాడే అవకాశం ఉంటుంది కాబట్టి నెమ్మదిగా కలుపుకుంటూ ఉడకనివ్వాలి. ఇలా నూనెలో టమాటా పేస్ట్ ఉడకడం వల్ల మనకు పచ్చడి పాడవకుండా ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. చూస్తున్నారు కదా, చాలా ఎక్కువ నూనె అనేది మనం వేయడం జరిగింది. ఎందుకంటే టమాటా పచ్చడి అంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ప్లస్ అన్నంలోకి, టిఫిన్స్లోకి, రోటీలోకి, చపాతీలోకి, దోశల్లోకి ఎందులోకైనా ఇట్టే సూట్ అవుతుందండి టమాటా పచ్చడి. అలాంటి టమాటా పచ్చడి మనం ఎక్కువగా చేసుకునేటప్పుడు ఖచ్చితంగా కేర్ అనేది తీసుకోవాలి. పచ్చడి పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు 150 గ్రాముల పచ్చికారం నేను వేస్తున్నాను. ముందుగా 125 గ్రాముల కారం వేయడం జరిగింది. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మరి కాస్త యాడ్ చేస్తున్నాను. మొత్తం కారం కలిపి 150 గ్రాములు పట్టింది. ఉప్పు అయితే 100 గ్రాముల ఉప్పును వేసుకోవాలి. ఇలా ఈ కొలతలతో ఎవరైనా ఈజీగా పట్టేయచ్చండి. టమాటా పచ్చడి చాలా చాలా రుచిగా ఉంటుంది. చాలా ఈజీ కూడా. ముక్కలు కోసి ఊరబెట్టి ఆరబెట్టి పచ్చడి పట్టడం కన్నా ఈ పద్ధతిలో అయితే అప్పటికప్పుడు మనం చేసేసుకోవచ్చు. ఈ పచ్చడి కూడా జాగ్రత్తగా పడితే అస్సలు పాడవదు. వాడేటప్పుడు కూడా జాగ్రత్త తీసుకుంటే పచ్చడి అనేది చాలా కాలం నిల్వ ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత చాపర్ కానీ పప్పు గుత్తి కానీ తీసుకొని ఇలా 100 గ్రాముల వెల్లుల్లి రెబ్బలను మెదుపుకోవాలి. నేనైతే చాపర్లో కట్ చేస్తున్నాను. చాపర్ లేనివారు పప్పు గిద్దుతో ఒక గిన్నెలో వేసుకొని మెదుపుకుంటే సరిపోతుంది. ఇలా చాప్ చేసుకున్న తర్వాత ఉడుకుతున్న పచ్చడిలో వేసేసుకోవాలి. వెల్లుల్లి ఏ పచ్చడికైనా మంచి రుచినిస్తుంది. మనకు ఎంతో ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. అందుకని నేను 100 గ్రాములు వేయడం జరిగింది. కచ్చా పచ్చాగా మెదిపి వేసుకున్నా పర్వాలేదు. ఇలా చాపర్లో కట్ చేసి వేసుకున్నా పర్వాలేదు. ఇలా నెమ్మదిగా కలుపుకుంటూ ఉడకనివ్వాలి. చూస్తున్నారు కదా, చాలా దగ్గరికి అయిందండి పచ్చడి. స్టవ్ పైన ఈ ప్రాసెస్సే 7 నుంచి 8 నిమిషాలు పట్టింది. మరి ఇలా ముద్దగా అయ్యే వరకు మనం కలుపుతూ ఉండి స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడి టమాటా పచ్చడి రెడీ అయిపోయినట్లే. దోశల్లోకైనా, రోటీలోకైనా, చపాతీలలోకైనా, ఏ టిఫిన్స్లోకైనా, రైస్లోకి కూడా ఇట్టే టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడి చల్లారిన తర్వాత గాజు సీసాలో వేసి స్టోర్ చేసుకుంటే చాలా కాలం నిలవ ఉంటుంది. ఇంత సింపుల్ మెథడ్తో ఉన్న ఈ టమాటా పచ్చడి వీడియోని మీకు తెలిసిన వారికి, మీకు నచ్చిన వారికి షేర్ చేయడం మర్చిపోకండి. ఈ పచ్చడి చేసిన విధానంపై మీ కామెంట్ని తెలియచేయండి. మరి మీకు నచ్చిందా ఈ పద్ధతి? తప్పకుండా ఫాలో అయిపోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి.